హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిదాస్ వరల్డ్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నాం అనేసి సింపుల్గా చేసుకున్నాము. ఈ వీడియో వచ్చేసి మా యశ్వి తీసింది. సో నేను తీస్తా అని చెప్పేసి నేను ఇంట్లో అయితే వంటలు అవి చేసేసి తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో బాబు లేసే లోపలే కొంచెం చేద్దాం అనుకుంటే వాడు లేచేసాడు. సో మా ఆయన బాబుని తీసుకుంటే నేను పూజ అది చేస్తా అంటే పాప వీడియో తీసింది. సో ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను, దేవుడికి పెట్టేసుకొని పూజ చేసేసుకుంటున్నాను. తర్వాత వినాయకుడిని మట్టి గణపతిని తెచ్చుకున్నాము. యాక్చువల్గా వినాయకుడిని చేద్దాం అనుకున్నాను పసుపుతో, బట్ కుదరలేదు. బాబు నైట్ 11 దాకా మేల్కొనే ఉన్నాడు. ఇంకా మా అర్లీ మార్నింగ్ లేచి వంటలు అవి చేసి ఇంకా మళ్ళీ గణపతిని చేసే టైం ఉండదు అనేసి మట్టి గణపతిని తెచ్చుకున్నాను అనమాట. ఈసారి లాస్ట్ ఇయర్ అయితే నేనే చేశాను అనమాట. ముందు రోజు నైటు స్నానం చేసి పెట్టుకున్నాను, బట్ ఈసారి అయితే కుదరలేదు, అందుకే తెచ్చి పెట్టుకున్నాను. బాబు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్ కాఫ్ అది ఉంది. సో అందుకనేసి ఇంకెందుకులే రిస్క్ అని చెప్పేసి మట్టి గణపతిని, చిన్న గణపతిని తెచ్చుకున్నాను అనమాట. సో ఆ గణపతిని ఇలా పూజించుకుందామనేసి ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజ చేసేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా పీట మీద పసుపు అంతా రాసేసుకునేసి అక్షింతలు అవి పెట్టేసి అందులో గణపతిని పెడదామనేసి పెట్టాను. ఆకులు పూలు అన్నిటితోనూ అలంకరించుకుంటున్నాము. సో ఇలా ప్యాక్ చేసాము. ఇది తెచ్చినప్పటి నుండి మా యశ్వి ఎలా ఉందో చూడాలని తెచ్చినప్పటి నుండి ఓపెన్ చేయి ఉంటుంది. దానికి గొడుగు వచ్చింది అనేసి అది తెచ్చినప్పుడు మా పాప లేదు, అందుకనేసి చూడాలి అంటుంది. సో చూసిన తర్వాత దాని యాంగ్జైటీ ఇంకా మట్టి గణపతికి పసుపుతో రాసేసి ఇలా బొట్లు పెట్టేసి అలంకరిస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాము, కాకపోతే చాలా బాగుండింది. గణపతిని మేము ఇంట్లోనే పూజించుకున్న తర్వాత మళ్ళీ బయటికి అలా వినాయకుల్ని చూడడానికి అలా వెళ్ళినాం అనమాట. మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలా వినాయకులే పెట్టారనమాట మండపాలు. సో వినాయకులు ఉన్న అన్ని రోజులు 9 days పెట్టారు ఇక్కడ, చాలా బాగా చేశారనమాట. సో మేమైతే 3rd డేని తీసేసి అక్కడ మండపం దగ్గర పెట్టి ఇచ్చేసామన్నమాట. ఇట్లా పూజ అది చేసేసుకుంటున్నాం. సో ఉన్న పూలతోనూ అట్లా అలంకరిస్తున్నాను. వినాయకుడికి జిల్లేడు పూలు చాలా శ్రేష్టం అంట, అందుకని జిల్లేడు పూలు, తెల్ల జిల్లేడు వాటితో ఇట్లా హారంలాగా కుట్టేసి తెల్ల జిల్లేడుతో హారం వేశాను వినాయకుడికి. ఇంకా మిగతా పూలతో అలా చుట్టూ అలంకరిస్తున్నాను అనమాట. ఫెస్టివల్స్ వస్తే పూలు ఒక రేంజ్లో రేటు చెప్తారండి, అంతకుముందు అసలు ఉండవు. ఫెస్టివల్ సీజన్లో ఖచ్చితంగా తీసుకుంటారనేసి బాగా రేట్లు అవి చెప్తారు కదా, వాళ్ళకి అదే సీజన్ అనమాట. సో ఇలా వినాయకుడిని అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఆకులు ఇంకా వెలగపండు వినాయకుడికి ఇష్టం అనేసి ఇంకా జిల్లేడు ఆకులు, జాపత్రి, ఇంకా అన్ని దేవుడికి కావాల్సినవన్నీ తెప్పించినారు మా ఆయన ఆకులు. సో ఇలా పెట్టేసి జిల్లేడు పూలతో కట్టిన మాల నేను కుట్టేసి అలా వేసేసామన్నమాట. దేవుడికి వెలగపళ్ళు ఇష్టం అని చెప్పి వెలగపళ్ళు ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి దేవుడిని ఇట్లా అలంకరించేసుకున్న తర్వాత దీపం అవి ముట్టించేసి ఇంకా టెంకాయ అనేసి పెట్టి నైవేద్యం అంతా పెట్టేసి టెంకాయని పెట్టేసి కర్పూరం అని తీసేసాను అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నా కూడా నైవేద్యాలు అవి చేశాను అనమాట. నేను దేవుడికి నువ్వులుంటలు ఇంకా స్వీట్ పొంగలు అవి చేశాను అనమాట. లెమన్ రైస్, దద్దోజనం, మామూలు దేవుడికి 5 రకాలు పెట్టేశాను అనమాట. యాజ్ యూజువల్గా పండగలు వస్తే ఖచ్చితంగా పులిహోర, లెమన్ రైస్ అవి చేసుకుంటాం కదా. సో వినాయకుడికి నువ్వులుండలు, మా సైడ్ అయితే నువ్వులుండలు అవి కూడా చేస్తారు. సో అందుకని నేను నువ్వులుండలు కూడా పెట్టాను. కొంతమంది ఉండ్రాళ్ళు, మేము కూడా పెడతాము ఉండ్రాళ్ళు, అవి ఇటు సైడ్ కూడా ఉండ్రాళ్ళు దేవుడికి ఇష్టం అనేసి చేస్తారు, నువ్వులుండలు అవి కూడా పెడతారు. సో ఇలా అన్నీ చేసేసి దేవుడిని డెకరేట్ చేసేసిన తర్వాత దీపం పెట్టించేసి ఇంకా దేవుడికి నైవేద్యం కోసం అనేసి అన్నీ పెడుతున్నాను అనమాట. మీరు ఎలా గణపతి పూజని ఎలా చేసుకుంటారనేది కమెంట్ బాక్స్లో చేయండి. నేనేమైనా చేయను ఉంటే నెక్స్ట్ టైము ట్రై చేస్తాను అలా చేయడానికి. సో
పిల్లలు ఉంటే మాత్రం మనం అనుకున్నట్టయితే జరగవండి. అసలు నేను 3:00 లేస్తే నాకు పూజ అంతా అవ్వడానికి 9:00 అయింది. మధ్యలో ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని రెడీ చేసుకొని నేను రెడీ అవ్వడము, పిల్లలు ఉంటే అన్ని వంటలు అవి చేసుకొని అన్నీ చేయాలంటే బట్ అయితే పూజ అయితే మంచిగా అయింది. దేవుడికి ఇట్లా పళ్ళు పూలు అన్నీ సమర్పించేయాలి. సో నేను మట్టితో కూడా పసుపుతో కూడా పసుపు ముద్దలా కూడా గణపతిని చేశాను. సో ఇట్లా అన్నీ పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాను అన్నమాట. పిల్లలు ఉంటే మనం అన్నీ ప్రీ ప్లాన్డ్గా ఉంటే తప్ప మనం ఏమీ చేసుకోలేము. అక్కడికి అన్నీ ప్రీ ప్లాన్డ్గా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. పిల్లలు లేస్తే ఇంకా మళ్ళీ అస్సలు పని అవ్వదనేసి నాకు వంటలన్నీ చేయడానికి 1 అవర్ పడితే ఇంక పిల్లలు లేచారనుకోండి ఇంక అసలు 1 అవర్ 2 అవర్స్ వాళ్ళతోనే సరిపోతుంది. సో అందుకనేసి నేను ముందుగానే ఫెస్టివల్స్ అయితే ఇంకా పిల్లలు లేచే లోపలే అన్నీ రెడీ చేసుకోవడానికి చేసి పెట్టేసుకుంటాను అనమాట వంటలు కూడా. సో ఇట్లయితే అంతా పెట్టేసుకుంటున్నాను, చూస్తూ ఉండండి. తర్వాత మా వీధిలో ఉన్న వినాయకుల్లో కూడా చూపిస్తాను అనమాట. చాలా బాగా జరిగింది. ఇలా చేసిన నైవేద్యాలన్నీ పెట్టేసుకొని దేవుడికి సమర్పించిన తర్వాత మామూలుగా పిల్లలు ఉంటే వాళ్ళు బుక్స్ అవి తెచ్చి పెడతారు కదా. సో ఇలా పెట్టి దేవుడి దగ్గర మా యశ్వి ఓం నమ శివాయ రాయమంటే మా తనే రాసిందనమాట. సో వాడు ఎప్పుడెప్పుడైతే నేర్చుకుంటుంది కదా తన దగ్గర సర్వకార్యేషు సర్వదా. పిల్లలకి మనము ఏదైతే నేర్పిస్తామో అవి వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళు నేర్చేసుకుంటారనమాట. సో నేను అట్లా తనకి ఏవో ఒకటి నేర్పిస్తూ ఉంటాను. యశ్వి కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాను. తిరిగి పెట్టాలి యశ్వి. కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. మా బుడ్డోడు ఇంకెప్పుడు పాకడం నేర్చుకున్నాడు, ఇంకా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ఏజ్లో పిల్లలకి. తెలియదు కదా వాళ్ళు పోయి లాగేస్తారనేసి మేము కేర్ఫుల్గా దూరం నుండి చూస్తున్నాము. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను పిల్లలు మేము అంతా.
నెక్స్ట్ డే వచ్చేసి దేవుని గదులు కల్పించేసి థర్డ్ డే వచ్చేసి మేము దేవుడిని మండపం దగ్గర ఇచ్చేద్దాం. మా పక్కన ఉండే చెప్పు గణపతి బప్పా మోరియా. నాన్న రాను నువ్వు కవర్ ఎత్తుకోదమ్మా. పట్టుకో గట్టిగా పట్టుకో పడిపోతుంది. చెప్పులు వద్దు పో, చెప్పులు వేసుకోకూడదు స్వామికి. ఇంకా తనే ఎత్తుకొని పోయేసి మా ఇంటి పక్కనున్న గణపతి మండపంలో పెట్టేసి వచ్చేసినారు. వాళ్ళ నాన్న ఇష్పి పోయేసి అక్కడ ఉన్న పండ్లు అవన్నీ పెట్టేసి అక్కడ వాళ్ళకి పనిచేసి నేను ప్రసాదం అది చేశానమాట. కింద కలశం కింద పెట్టిన బియ్యంతో వడ్లు చేసి ఈవినింగ్ వచ్చి ప్రసాదం కూడా ఇచ్చాము. ఇక్కడ నిమజ్జనం చేసిన రోజు వీడియో కొంచెం తీసుకుని చాలా అందరూ పార్టిసిపేట్ చేశారు. 13 కేజీలు వాళ్ళు తీసుకొని పంచిపెట్టినారన్నమాట. సో ఈ వేలంపాట అనేది చూసేయండి. ఇంకొక చోట ఉట్టి అవి కొట్టారు. అది వచ్చేసి అది చిన్నపిల్లలది. సో అది కూడా కవర్ చేద్దామనేసి చేసినాము. ఇక్కడ మా ఇంటి వెనకాలే ఇంకొక వినాయకుడు కూడా పెట్టారు. వాళ్ళు ఉట్టి కొడుతుంటే ఆ వీడియో అనేది తీశారనమాట. చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వాటి అయితే. అందుకే అసలు స్కూల్స్లో ఎగ్జామ్స్ ఉంటే కూడా పోస్ట్పోన్ చేసి మరి ఈ వినాయక నిమజ్జనాలు అయిపోయిన తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టారు. మా ఇష్యూ వాళ్ళ స్కూల్లో అట్లనే చేశారు. యాక్చువల్గా ఆఫ్టర్ వినాయక చవితి ఎగ్జామ్స్ అని చెప్పున్నారు. బట్ పిల్లలు ఎవరు రావడం లేదనేసి మళ్ళీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్స్ అవి చేశారు. పిల్లలు ఎంజాయ్ చేసినట్టు 9 days ఇంకా అస్సలు రోజు ఈవినింగ్ అయితే భోజనాలు పెడతారు. అందరూ వచ్చి రండి అని చెప్పి అందరినీ పిలుచుకోవడము, పిల్లలు అందరినీ ఆర్గనైజ్ చేయడము చాలా బాగా చేశారు. అసలు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇలాంటి వాటిల్లో. ఇంకా వచ్చేసి ఇట్లా ఉట్టెన్ని కొట్టేసిన తర్వాత మళ్ళీ వినాయకుడు అనేది బయలుదేరినారనమాట. సో ఇలా అయితే మా వీధిలో బాగా వినాయక చవితి అనేది జరుపుకున్నారు. మేము కూడా ఈ 9 days అయితే పిల్లలు ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టేవాళ్ళు. అవన్నీ నేనైతే కవర్ చేయలేకపోయాను. బాబు ఉంటాడు కాబట్టి ప్రతిసారి నేను వెళ్ళి అక్కడ ఉండలేను కదా, వాడు నిద్రపోతుంటాడు. సో నాకు వీలైన కాటికి నేను చేసినాను. చాలా బాగా చేశారు ఈసారి అయితే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఫైనల్గా అయితే వినాయకునికి బై బై చెప్పే టైం అయితే వచ్చింది. నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ వినాయకునికి క్రేన్ వచ్చిందనమాట. చాలా పెద్ద వినాయకుడు. ఎంత కేర్ఫుల్గా తీసుకొచ్చానంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలో. అసలు ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే పిల్లలు అయితే అక్కడక్కడే ఉన్నారు. నాకైతే భయం వేస్తుంది, ఏంది చుట్టే ఉన్నారనేసి. కొంచెం కేర్ఫుల్గా వాళ్ళు కూడా బాగా కేర్ఫుల్గానే చూస్తున్నారు. బట్ చూస్తా అంటే నాకు భయం వేస్తుంది దూరం నుండినే. ఎంత కష్టమైంది ఇవి అనేసి అంతా సెట్ చేశారనమాట వినాయకుడిని. ఇలా క్రేన్తో తీసి మండపాన్ని అంతా తీసేసి ఇంకా క్రేన్తో వినాయకుడిని ఎత్తి ఇట్లా ట్రాక్టర్లో పెట్టేసి ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్తున్నారనమాట. పిల్లలు డ్యాన్సులు, ఆ మ్యూజిక్లు అన్నీ బై బై చెప్పుకుంటా దేవుడికి ఈసారి నిమజ్జనం అనేది చేసేసారనమాట. ఈసారి అయితే వీడియో అయితే చాలా బాగా చేశారు వినాయక చవితి కూడా.
సో ఇట్లా ఫైనల్గా మా వినాయకుడు, మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు, ఈ వినాయకుని మండపం దగ్గరే మా చిన్న వినాయకుని కూడా ఇచ్చున్నాము. సో అందుకని వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే మేము తీసామన్నమాట. సో ఫైనల్గా అయితే వినాయకుడిని వచ్చినాక బయలుదేరేసారు. ఇది మాత్రం మా వినాయక చవితి. మీకు ఏంటైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేస్తే మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేస్తుందన్నమాట యూట్యూబ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై గణేష.